హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇల్లు కడుతున్నాము, అసలు ఎంత ప్లేస్ ఉంది, ఎక్కడి నుంచి మాకు స్టార్టింగ్ అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి. ఇప్పుడున్న ప్లేస్లో ఏమేమి తీసేస్తున్నాము, ఏమేమి ఉంచుతున్నాము, ఎట్లా కడుతున్నాము ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తున్నాను అనమాట. ఈ చిన్నది మాత్రం సొందనమాట. ఈ చిన్నదాని దగ్గర ఇది పాత బాత్రూమ్స్ అనమాట. ఇవన్నీ తీసేస్తాము. ఇది స్టెప్స్, ఇది మెటల్ ల్యాండ్ అనమాట. ఇదంతా కూడా మెటల్ ల్యాండ్ కింద వచ్చేస్తుంది. ఇది ఇక్కడ మెయిన్ దర్వాజా పెడతారు. ఇక్కడ దీని లోపలికి వెళ్తే ఒక చిన్న, చాలా అంటే చాలా చిన్న కిచెన్ అనమాట. సైడ్ కిటికీలు, దర్వాజలు అన్నీ ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేము చేసిన మిస్టేక్ మీరైతే చేయొద్దు. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. 4 దర్వాజలు, 4 కిటికీలు వస్తున్నాయి ఈ ఇంటికి మొత్తం కూడా. అయితే మేము కిచెన్కి కొంచెం మోడర్న్గా ఉండడం కోసం ఓపెన్గా పెట్టేసుకుంటున్నాము. అక్కడైతే దర్వాజాని తీసేసామన్నమాట. దానికోసం అని చెప్పి ఆల్రెడీ గోడ కట్టేసింది కూడా పగలగొట్టాల్సి వచ్చిందనమాట. 4 దర్వాజాలు పెట్టాల్సిన చోట 3 వస్తున్నాయని చెప్పేసి కట్టిన గోడను కూడా పగలగొట్టుకొని మేము మళ్ళా చేయడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందే ఏమేమి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది పూర్తిగా ఒక ప్లానింగ్తో ఉండిన తర్వాత అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మంచిది అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక చిన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూపించాను కదా, ఎంత ఎత్తు అంతవరకు మేము గోడ కట్టేసుకున్నాము. అయితే తర్వాత ప్లానింగ్ గీసిన అతనికి ఇక్కడ దర్వాజా తీసేసాము అని చెబితే ఇక్కడ ఓపెన్ పెట్టుకోండి, ఇక్కడ దర్వాజా పెట్టండి అని చెప్పారు. అప్పటికే మేము ఇక్కడ గోడ కట్టేసాం అనమాట. అదంతా కూడా పగలగొట్టాల్సి వచ్చింది. మెటీరియల్, సిమెంట్ ఇదంతా కూడా వేస్ట్ కదండి. సో దాని ఉద్దేశం కొరకైనా నేను ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.